పోయాక తర్వాత వచ్చిన ప్రభుత్వంలో వ్యవసాయాలు దండుగా అయిపోయాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండింది, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి, డ్రిప్ మీద సబ్సిడీ ఉండింది, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండింది. ఇలా ప్రతిదానికి అసలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం బ్రహ్మాండంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడుందా? క్రాప్ ఇన్సూరెన్స్ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు, విత్తనాల మీద సబ్సిడీలు లేవు, డ్రిప్పుల మీద సబ్సిడీలు లేవు. అసలు రైతుకు భరోసానే లేకుండా పోయింది. మరి ఏమనాలా? రాజశేఖర రెడ్డి గారు కొడుకు పరిపాలన చేస్తున్నాడు కానీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న గారి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా లేదా? రాజశేఖర రెడ్డి గారు ప్రజలందరినీ కలిసేవాడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ప్రజల దగ్గరికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ప్రజలను కలుద్దామా అనుకునేవాడు. అసలు ఆలోచన చేశారా? రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకని వెళ్లి చనిపోయారు, గుర్తుంది కదా? ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఇంకా రచ్చబండ చేయాలని ఏ ముఖ్యమంత్రికైనా అనిపించిందా? ఎవరికి అనిపించలేదు. రాజశేఖర రెడ్డి గారు నేను రచ్చబండకు పోవాలి, నేను ఎన్నో గ్రామాలను అక్కడక్కడ ఎన్నో గ్రామాలను తట్టి చూడాలి, ఇంకా ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోతే నేను వాళ్ళకి అందరికీ అందించాలి, ఆ తర్వాత మళ్ళీ పోవాలి, మళ్ళీ పోయినప్పుడు ఇంకా ఎవరికైనా అందలేదా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు బిడ్డ, నేను అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించేలా ఉండాలి, అంతవరకు నేను తిరుగుతూనే ఉంటా ప్రజల మధ్య అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయాక ఇప్పుడు నియంతల్లా తయారయ్యారు నాయకులు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, వాటిలోనే బతుకుతున్నారు, ప్రజలను ఎలాగరుస్తారు. కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వటం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు పోయినా గేట్ల దగ్గర పరిగాపులు కాయాల్సిందే. మరి మిగతా వాళ్ళకు భరోసా ఎక్కడి నుంచి వస్తుంది? రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ అని పెట్టేవాడు, రోజుకు 1000 మంది ప్రజలను కలిసేవాడు, ఎంతమంది 30-40 మంది ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళని కలిసేవాడు. రాజశేఖర రెడ్డి గారు మన పరా తేడా లేకుండా ఏ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా ఏ ప్రజలు వచ్చినా అందరూ నా వాళ్ళు అనుకొని చేతనైనంత సాయం చేశాడు. మరి అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు ఇప్పుడు జగనన్న పాలనకు ఎంత తేడా ఉంది? ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది.